Hi guys, welcome to Honey Vlogs. This is my first video in this channel. అండ్ మీ అందరికీ తెలుసు కదా, నేను అమెజాన్లో అయితే వర్క్ చేస్తున్నాను. అండ్ వీకెండ్ కాబట్టి మమ్మీ ఎక్కడికైనా బయటికి వెళ్దామనింది. ఏమైనా గ్రోసరీస్ అలా తీసుకుందాము, నీకు కూడా ఏమైనా స్నాక్స్ కావాలంటే తీసుకుందామనింది. సో నేనైతే ఎక్కువ డేట్స్ అండ్ నట్స్ తీసుకుంటాను. డైలీ నా రొటీన్లో అది ఖచ్చితంగా ఉంటుంది. సో అవి చూసిన తర్వాత మమ్మీ ఏవో నంచుకోవడానికి ఏమన్నా చూద్దాం, లైక్ పప్పు ఇలా చేస్తాం కదా కర్రీస్, అందులోకి నంచుకోవడానికి ఏమైనా తీసుకుందామంటే నేను ఇవైతే తీసుకుందామన్నా. మా మమ్మీకి ఇష్టం ఇవి, లైక్ ఆయిల్లో వేయంగానే కొంచెం ఏదో బ్రౌన్ కలర్ అలా వస్తుంది, తనకిష్టం. సో అందుకని ఇవి తీసుకుందామని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోటీ మేకర్ చూడడానికి వచ్చాం ఫస్ట్, లైక్ మేము, ఎందుకంటే మా ఇంట్లో డైలీ రోటీసే ఉంటాయి నైట్ టైం. మా డాడీ రోటీస్ తప్ప ఏం తీసుకోరు, లైక్ నైట్ టైం తినరు. సో అందుకని రోటీ మేకర్ చూస్తున్నాం కానీ బట్ ఇక్కడ డెమోలో ఉన్నవి మాత్రమే ఉంది అండ్ అన్నీ సేల్ అయిపోయాయని చెప్పారు. సో చెక్ చేస్తున్నాం ఇంకా ఏమైనా ఉన్నాయా, లైక్ వాళ్ళని అడిగాము, వాళ్ళు లేవని చెప్పారు. సో అందుకని ఇంకా కప్స్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా. నాకు డైలీ లెమన్ టీ తాగే అలవాటు మార్నింగ్. సో కప్స్ చెక్ చేస్తున్నా, లైక్ ప్రజెంట్ నా దగ్గర ఉన్నవైతే ఆల్మోస్ట్ తీసుకొని 1.5 మంత్ అయిపోయింది. సో అందుకని చూస్తున్నాను, నాకు ఈ ఎల్లో కప్ అయితే నచ్చింది. సో ఇదే తీసుకుందాం అనుకుంటున్నాను ప్రజెంట్. అండ్ మా డాడీకి కూడా కాల్ చేసిన, ఆన్ ది వే అని చెప్పారు వాళ్ళు. సో మీన్ వైల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకైతే ఈ కప్ ఓకే అనిపించింది. అండ్ మా మమ్మీ కూడా చూస్తుంది ఏదో, లైక్ తనకు కూడా ఏదో కప్ కావాలంట. సో అందుకని తను కూడా ఏదో సెలెక్ట్ చేసుకుంటుంది. మోస్ట్లీ మా మమ్మీ ఇలా వైట్ కలర్ లేకపోతే రెడ్ అలా చూస్తుంది. తనకు బ్లాక్ కలర్ అంటే ఏం పెద్దగా నచ్చదు, లైక్ ఏదో సెంటిమెంటల్ టైప్ తను. సో కాబట్టి డిఫరెంట్ కలర్సే చెక్ చేసుకుంటూ ఉంటుంది తను. అండ్ నేనైతే ప్రజెంట్ ఈ ఎల్లో కలర్ది అయితే చూశాను. అండ్ మా మమ్మీ కూడా ఇంకా ఏదో చెక్ చేస్తూ ఉంది, నేను కూడా చూస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ వాటర్ బాటిల్స్ కావాలని చెప్పింది. మేము త్వరలో తిరుమలకి వెళ్ళాలి, ప్లాన్ చేసుకున్నాం, టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. సో అవి కూడా చూడాలి, తీసుకుందాం ఏవైనా. వెళ్ళేటప్పుడు చాలా హాట్గా ఉంటుంది కదా, వాటర్ బాటిల్స్ కొన్ని తీసుకుందాం, లైక్ ఐ మీన్ ఆల్రెడీ కూల్ వాటర్ పెట్టుకుంటే కూల్గా ఉంటుంది కదా, సో అలాంటివి ఏమైనా చూద్దాం అనేది. సో ఇంకా మనం ఊరికే ఉంటామా, ఇంకా అవన్నీ ఎతకడానికి ట్రై చేస్తున్నా. అండ్ నాకు ఇందులో కొన్ని బాటిల్స్ అయితే నచ్చాయి, లైక్ ఎస్పెషలీ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి చూడడానికి, కొంచెం క్లాసీగా స్టైలిష్గా ఉన్నాయి. బట్ కానీ ఇక్కడ ఈ విషయం అంటే కాస్ట్ చాలా కాస్ట్లీగా ఉంది. లైక్ ఒక్క బాటిల్ 800 900 ఉంది. కానీ వాటర్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట, సఫిషియెంట్ కాదు. లైక్ ఆ వాటర్ సరిపోవు, చాలా చిన్నగా ఉన్నాయి బాటిల్స్ లోపల. అండ్ వాటర్ క్వాంటిటీ తక్కువ, కాస్ట్ ఎక్కువ ఉంది ఆ బాటిల్కి. జస్ట్ చూడ్డానికి బాగుంది అంతే. సో నేను ఇంకా చూస్తాను ఏదైనా ఉన్నాయేమో అని, లైక్ ఏమైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నవి ఏవైనా చూద్దాం అనుకున్నాను. అన్నీ చూడడానికి బాగున్నాయి కానీ బట్ క్వాంటిటీ తక్కువ పడుతుంది వాటర్ ఇందులో. అండ్ కాస్ట్ మాత్రం సిమిలర్ 800 900 రేంజ్లోనే ఉన్నాయి అన్నీ. సో అవే ఏదైనా చూద్దాం అనుకున్నాను, బట్ కానీ మమ్మీ బయట ఎక్కడైనా చూద్దాంలే, లైక్ ఒక బాటిల్కి 900 అలా పెట్టడం ఈజ్ అసలు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. సో అందుకని ఇంకా ఎందుకులే, జస్ట్ ఒకసారి చూద్దాం అని మోడల్ చూసుకొని ఎక్కడైనా బయట అడుగుదాం అనుకున్నాం. లైక్ నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతాయి మనకి. ఇక్కడ జస్ట్ ఊరికే వాళ్ళ షోరూమ్ రేట్స్ ఇవన్నీ వేస్తారు కదా, సో దాని మీద అలానే అనిపించింది నాకు. ఒక్కొక్క బాటిల్ 900 ఎందుకు పెట్టడం వేస్ట్గా అని. మీరు కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ ఈ బాటిల్కి నిజంగానే అంత అమౌంట్ పెట్టచ్చా, లైక్ అవి నిజంగా వర్తియా, లైక్ ఒక్కోటి 800 900 వర్తి. నాకైతే అంత వర్తి కాదు అనిపించింది అవి. సో మీకు ఎలా అనిపించిందో చూడండి, నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, లైక్ అది నిజంగానే అంత వర్తియా కాదా అనేది. అలా మేము జస్ట్ చూస్తుండగానే మమ్మీ బయటికి వెళ్దామనింది, లైక్ అంటే ఇప్పుడు చూసేసి ఏమేమి కావాలో మనం షాప్ చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళి ఏమైనా ఐస్ క్రీమ్స్ అలా తిందామనింది బయట ఏమైనా. సో అవన్నీ కూడా చూస్తున్నాం. అండ్ నేను అలా మాట్లాడేటప్పుడే ఇక్కడికి వచ్చాను, లైక్ ఇక్కడ హ్యాండ్ పర్సెస్ అన్నీ చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. ఇన్కేస్ లైక్ ఏదైనా పార్టీ వేర్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ నాకు అందులో ఒకటైతే నచ్చింది, బట్ కానీ అది తీసుకుందాం అనుకున్నాను. రేట్ వచ్చేసి అరౌండ్
800 ఆర్ 900 ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇదే. బట్ కానీ అందులో స్టోన్స్ అయితే పోయాయి ఒక 2. సో, ఇంక అందుకని వద్దనుకున్నా. బట్ పార్టీ వేర్స్‌కి బావుంటదిలా. కొంచెం ఏదైనా వన్ లేయర్ శారీస్ మనం వేసుకుంటాం గదా! వన్ లేయర్ గానీ ఏదైనా శారీస్‌లో చాలా బావుంటది. గ్రాండ్ లుక్ ఉంటది. సో, బట్ కానీ అందులో స్టోన్స్ పోవడం వల్ల ఇంక నేను వద్దనుకున్నాను. బట్ నేనక్కడ అడిగాను ఏదైనా ఇంకా స్టాక్ ఉంటే వస్తే గూడా నాకు కొంచెం చెప్పండి. నేను వస్తుంటాను ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా అని. సో, వాళ్ళు గూడా ఏదైనా వస్తే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. సో, బట్ చూడాలి. ఐ డోంట్ నో. బట్ కానీ నాకు ఇక్కడ కొంచెం కలెక్షన్ అయితే నచ్చింది. చెప్పాను గదా! మమ్మీకి ఐస్ క్రీమ్ తినాలనిపిచ్చింది. అలా ఇలా అంటే ఇంక సరే అని చెప్పి ఇక్కడ ఒక ఫేమస్ ఉంటది ఐస్ క్రీమ్ పార్లర్. కేశవ ఐస్ క్రీమ్స్ అని. సో, మేము అక్కడికైతే వచ్చాము. మా డ్యాడీ అయితే అసలు ఏంటో ఇవన్నీ ఐస్ క్రీమ్ ఏదైనా ఒకటే గదా! ఒక కప్‌లో ఏసిస్తారు. దానికెందుకు ఒక్కదానికి 200, 300 అని పెట్టారు అని చెప్పి చూస్తూనే ఉన్నాడు. అసలది ఎందుకు ఇంత పెట్టారు? టేస్ట్ ఏమైనా డిఫర్ ఉంటదా? బయట వాటికి దీనికి అని చెప్పి. అండ్ మేము బయటికొచ్చి గూడా చాలా డేస్ అయింది. అంటే నేను, మమ్మీ ఎక్కువ వస్తాం. మా డ్యాడీ చాలా బిజీగా ఉంటాడు ఆఫీస్ వర్క్‌లో. చాలా రేర్‌గా బయటకొస్తుంటాడు మాతో. అండ్ ఎస్పెషల్లీ వీకెండ్స్ అప్పుడు కొంచేపు అలా వస్తాడు గానీ, లేకపోతే ఎనీ టైమ్ బిజీగా ఉంటాడు. మా డ్యాడీ బిజీగా ఉంటాడు. సో, ఇలా మా వీకెండ్ గడిచింది.